ఇల్లు నిర్మాణం చేసుకునేందుకు ప్రభుత్వాలు బాధ్యత అని సామాన్య ప్రజలకు ఎలాంటి చిక్కులు లేకుండా సులభంగా జీవితాన్ని కొనసాగించే విధంగా చట్టాలు ఉండాలని కంటోన్మెంట్లో ఇల్లు నిర్మాణం చేపట్టడంలో చాలా ఇబ్బందులు ఉన్నాయని తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ నేత మైనింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నే క్రిషాంక్ సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని తన కార్యాలయంలో మీడియా సమావేశంలో తెలిపారు. కంటోన్మెంట్లో కొత్తగా ఇల్లు నిర్మాణం చేపట్టే వారికి నియమమని నిబంధనలు ఉన్న మార్ట్గేజీ సిస్టమ్ వచ్చిన తర్వాత కూడా ఇబ్బందులు సృష్టించే విధంగా కంటోన్మెంట్ బోర్డు పనిచేస్తుందని, అదే జీహెచ్ఎంసీ తరహాలో కంటోన్మెంట్లో 10% మార్ట్గేజ్ అంటే గిరివి పెట్టడం అని సబ్ రిజిస్టర్ కార్యాలయం చుట్టూ తిరిగి మళ్లీ కంటోన్మెంట్ అనుమతి కోసం గృహ నిర్మాణదారులు తిరిగే పరిస్థితి ఏర్పడిందని క్రిషాంక్ తెలిపారు. అదే జీహెచ్ఎంసీ తరహాలో 222 స్క్వేర్ మీటర్స్ ఉంటే కంటోన్మెంట్లో 111 స్క్వేర్ మీటర్స్ అంటే 120 గజాలు స్థలం ఉంటే అందులో 10 గజాలు వదులుకోవాలి అని అధికారులు కాకుండా నాయకులు చెప్పడం విడ్డూరంగా ఉందని క్రిషాంక్ తెలిపారు. దీన్ని తక్షణమే రద్దు చేయాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. ఇప్పటికే కంటోన్మెంట్లో ప్రజలను బాగా ఇబ్బందులకు గురవుతున్నారని, కంటోన్మెంట్లో ఎవరన్నా 100 గజాల పైన ఇల్లు నిర్మాణం చేసుకోవాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఒక ఇల్లు నిర్మాణం చేసుకోవడం ప్రభుత్వాల బాధ్యత. సామాన్య ప్రజలకు ఎలాంటి చిక్కులు లేకుండా సులభంగా వాళ్ళ జీవితాన్ని కొనసాగించే విధంగా చట్టాలు ఉండాలి. కానీ కంటోన్మెంట్లో ఇప్పటికే ఇల్లు నిర్మాణం చేసుకోవడంలో చాలా ఇక్కట్లున్నాయి. ఇప్పుడు కొత్తగా వీళ్ళు నియమ నిబంధనలు తీసుకొని వచ్చిన తర్వాత, మార్ట్గేజింగ్ అనే ఒక క్లాజ్ తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా కూడా ఇబ్బందులు సృష్టించే విధంగా ఇవాళ కంటోన్మెంట్ బోర్డు తీసుకుంటున్నది. నంబర్ 1, కంటోన్మెంట్ బోర్డు ఇవాళ జీహెచ్ఎంసీ తరహాలో 10% సామాన్యులు వాళ్ళ ఇల్లు కట్టుకున్నప్పుడు వాళ్ళు గిరివి పెట్టాలి. మార్ట్గేజింగ్ అని అంటే గిరివి పెట్టడం కంటోన్మెంట్ బోర్డు వద్ద. అంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ చుట్టూ తిరిగి ఇవాళ 10% వాళ్ళు గిరివి పెట్టుకొని అక్కడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో అవినీతి జరుగుతుంది అక్కడ ఇచ్చుకొని మళ్ళా ఇక్కడ కంటోన్మెంట్ బోర్డులో అనుమతి కోసం ప్రదక్షిణాలు చేయాల్సిన ఒక అవసరం వచ్చే విధంగా ఇవాళ ఈ రెస్ట్రిక్షన్ ఉంది. పోనీ జీహెచ్ఎంసీ తరహాలో ఇక్కడ చేస్తున్నారు అని అనుకుంటే, జీహెచ్ఎంసీలోనేమో సుమారు 222 స్క్వేర్ మీటర్స్ ఉన్నది. కానీ ఇక్కడికి వచ్చేసరికి కేవలం 111 కట్టుకున్నా కూడా 111 స్క్వేర్ మీటర్స్ లో అంటే సుమారు 120 గజాలు కట్టుకున్నా కూడా అందులో 10% వదులుకోవాలి. అండ్ అనుమతులు ఇచ్చేది ఎవరు? ఇప్పుడు జీహెచ్ఎంసీలో కార్పొరేటర్లు ఇస్తారా, ఎమ్మెల్యేలు ఇస్తారా అనుమతి, మేయర్లు ఇస్తారా? కాదు, అధికారులు ఇస్తారు అనుమతి. టౌన్ ప్లానింగ్ అధికారులు వాళ్ళవన్నీ కూడా చూసి ఆ తర్వాత అప్రూవల్స్ ఇస్తారు. దానికోసం టీఎస్ బీపాస్ అనే ఒక పాలసీ కూడా అక్కడ ఉన్నది. 15 రోజుల లోపు అనుమతి రాకపోతే వాళ్ళకి అనుమతి వచ్చినట్టు. ఒకవేళ ఏదైనా అందులో రిమార్క్స్ ఉంటే 15 రోజుల లోపే వాళ్లకు ఆ పాయింటర్స్ నిచ్చే ఒక సిస్టమ్ అక్కడ ఉన్నది. కానీ కంటోన్మెంట్ లో అలాంటి సిస్టమ్ లేదు. కంటోన్మెంట్ లో అంతిమంగా అప్రూవల్ ఇవ్వాలంటే బోర్డు సభ్యులు ఇవ్వాలి, బోర్డు ఇవ్వాలి. పోనీ ఇవాళ ప్రజల మీద ఇంత సంస్కరణ తీసుకొని వస్తున్నారా అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రజలు ఎన్నుకున్న బోర్డు ఉందా? లేదు. ఎవరు నిర్ణయించారు దీన్ని? కేవలం ఎమ్మెల్యే అండ్ మరియు నామినేటెడ్ బోర్డు సభ్యులు, కాంగ్రెస్ బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే, బీజేపీ నామినేటెడ్ బోర్డు సభ్యులు వాళ్ళిద్దరూ కలిసి ఇవాళ ఈ బోర్డులో ఈ తీర్మానానికి ఆమోదం పలికిండ్రు. అంటే సామాన్య ప్రజలు ఇప్పుడు నిర్మాణాలు చేపట్టాలంటే 10% వదులుకోవాలి. అనుమతులు రావాలంటే ఆ అనుమతులను అప్రూవ్ చేసేది ఇవాళ బోర్డులో ఉన్న ఎమ్మెల్యే గారు మరియు నామినేటెడ్ సభ్యులు. ఎవరికైతే అసలు బోర్డు వాస్తవానికి బోర్డులో ఎమ్మెల్యే గారికి ఓటు కూడా ఉండదు. కానీ ఇట్లాంటి ఒక రాక్షస చట్టాన్ని తీసుకొని వచ్చింది. చట్టం ఒకలాగా, ప్రక్రియ ఇంకోలాగా ఉండదు. చట్టం ఒకలాగా ఉండాలి, ప్రక్రియ కూడా దానికి అనుసంధానంగా ఉండాలి. వాళ్ళ జీహెచ్ఎంసీలో అదే జరుగుతుంది. ప్రజల కోసము నిర్మాణాల మీద చట్టాలు తీసుకొని వస్తే మార్ట్గేజ్ చేయాలి, ఇంత శాతం మీరు వదులుకోవాలనంటే సులభతరంగా టీఎస్ బీపాస్ అనేటివి, అనుమతులు అనేటివి ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు మార్ట్గేజ్ అనే చట్టం తెచ్చినప్పుడు ప్రక్రియ సులభంగా అంటే లేనే లేదు. ఇది సామాన్య ప్రజల మీద ఒత్తిడి పెట్టి డబ్బులు సంపాదించుకోవాలి, డబ్బులు కొట్టేయాలి అనే
ఆలోచన ఇందులో చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఈ డబ్బులు ఎవరికి చేరుతాయి అనంటే అనుమతులు ఇచ్చేవారికి. అనుమతులు ఇచ్చే అప్రూవల్ ఇచ్చే వ్యక్తులు ఎవరు అనంటే ఎమ్మెల్యే మరియు నామినేటెడ్ సభ్యులు. దీన్ని తక్షణమే రద్దు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే కంటోన్మెంట్ లో ప్రజలను బాగా ఇబ్బందులు పెడుతున్నారు. ఇంకా కంటోన్మెంట్ లో ఎవరన్నా 100 గజాల పైన ఇల్లు నిర్మాణం చేసుకోవాలంటే